ట్యాంక్ బండ్ పై దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వేడుకల్లో గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరై కళాకారుల ప్రదర్శన, ఫ్లాగ్ మార్చ్, లేజర్ షో తిలకించారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ హస్తకళలు, చేనేత ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై దశాబ్ది వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ప్రభుత్వ పిలుపు మేరకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. లైటింగ్, లేజర్ షో ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జనాలు చూడడం కోసం ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగాయి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు. దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ నలుమూలల నుంచి మహిళా డప్పులు, బోనాల కోలాటం, ఒగ్గుడోలు, బతుకమ్మలతో తరలివచ్చారు మహిళలు. గుస్సాడి కళాకారులు, పోతురాజులు, బైండ్ల జమిడికలతో పాటు చిందు యక్షగానం, శివశక్తులు, చెంచులు, గోండు కళాకారులు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్పై ఫేమస్ హోటల్స్, స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఫేమస్ ఐస్ క్రీమ్ స్టాల్స్ తో పాటు పిస్తా హౌస్, గోకుల్ చాట్, కరాచీ బేకరీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు చేనేత కళాకారులు తయారు చేసిన చీరలు, హస్త కళాకారులు తయారు చేసిన బొమ్మలు, ఆట వస్తువులు, ట్రాన్స్ జెండర్స్ ఉత్పత్తి చేసిన జనపనార సంచులను ప్రదర్శనలో ఉంచారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో పాల్గొనడానికి కళాకారులు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్కు వచ్చారన్నారు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. మైమ్, మ్యాజిక్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ట్యాంక్ బండ్పై బంజారా ఎంబ్రాయిడరీ ఉత్పత్తుల స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. సొంతంగా లెదర్ వస్తువులను తయారు చేశామని, తమకు మార్కెటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు నిర్వాహకులు. దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు, తెలంగాణ అభిమానులు భారీగా తరలివచ్చారు.